వందే మాతరం. ఈరోజు మన అంశం వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండడం. వీడియో కొద్ది వరకు చూడండి. మీరు ఆప్తులు అనుకునే వారికి షేర్ చేయండి. వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండడం విచిత్రంగా వారిని మీకు దూరం చేస్తుంది అని కన్ఫ్యూషియస్ ఒకసారి హెచ్చరించారు. ఈ కథ 2500 సంవత్సరాల నాటిదైనా నేటి కాలానికి మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా సరిగా సరిపోతుంది. ఇది లీవి అనే వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరికి వెళ్ళాడు. మహాశయ, మన జీవితమంతా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాము? లీవి చెడ్డ తండ్రి కాదు. నిజానికి ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. దేనికి లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడ్డప్పుడు ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లీవి భావించాడు. తన ఇంటిని అమ్మేసి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కుటుంబం, మనవళ్ళు, మనవరాళ్లతో కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్మాడు. కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు జనులతో నిండి ఉన్న ఆయన హృదయం మాత్రం వెల్తిగానే ఉంది. పగలు అందరూ బిజీగా ఉండేవారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి ప్రశాంతతను కోరుకునేవారు. వారు లీవి మాటలను అరకొరగా వినేవారు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారి ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారి దగ్గరికి చేరాలని ప్రయత్నించే కొద్దీ వారు మరింత దూరమవుతూ వచ్చారు. సమాధానం కోసం లీవి కన్ఫ్యూషియస్ దగ్గరికి వెళ్ళి తన బాధను ఇలా చెప్పుకున్నాడు. గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతుందని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవరికీ కనిపించిన వ్యక్తిలా మారిపోయాను. ఎందుకు అని అడిగాడు. కన్ఫ్యూషియస్ ఆయన్ను వట్టి మాటలతో ఓదార్చలేదు. బదులుగా 3 చిన్న పాఠాలు నేర్పాడు. అందులో మొదటి పాఠం, నీటి కూజాను సన్యాసి అంచు వరకు నీటితో నింపాడు. ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది అని అడిగాడు. అవి పొంగి పొర్లుతాయి అని లీవి జవాబిచ్చాడు. సరిగా అంతే అన్నారు కన్ఫ్యూషియస్. సంబంధాలు కూడా ఇలానే ఉంటాయి. ఎప్పటికే నిండిపోయిన ఒక ప్రదేశంలో మనం బలవంతంగా దూరాలను చూస్తే అక్కడ అసమతుల్యత ఏర్పడుతుంది. నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఇల్లు కట్టావు, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది. అదే వారి సొంత జీవితం, వారి పిల్లలు. ఖాళీ లేని పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు. ఇక రెండవ పాఠం, అతి దగ్గరగా పెరుగుతున్న 2 చెట్లను కన్ఫ్యూషియస్ చూపించాడు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి. చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది అని అడిగాడు. అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయి అని లీవి అన్నాడు. బలంగా పెరుగుతాయా అని అడిగాడు. లేదు, అవి బలహీనంగా ఆకారం లేకుండా మారిపోతాయి. జీవితంలో కూడా అంతే అన్నాడు సన్యాసి. దగ్గరగా ఉండడమే ఐక్యత అని మనం అనుకుంటాం, కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకి కొంత ఖాళీ ప్రదేశం, అదే స్పేస్ అవసరం. ఇక మూడవ పాఠం, కన్ఫ్యూషియస్ పిడికిడి ఇసుకను తీసుకుని పిడికిల్ని గట్టిగా బిగించాడు. నేను ఎలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది అని అడిగాడు. అది మీ వేళ్ల సందుల నుండి జారిపోతుంది అని లీవి సమాధానం చెప్పాడు. మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంతగా సామీప్యాన్ని కోరుకుంటే అది అంత వేగంగా మాయమవుతుంది. స్వేచ్ఛను ఇవ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది. అది ముఖ్యమైన గ్రహింపు. నువ్వు ఒక చెట్టును నాటినప్పుడు వృద్ధాప్యంలో అది నీకు నీడ ఇస్తుందని ఆశిస్తావా అని కన్ఫ్యూషియస్ అడిగారు. లేదు గురువుగారు అని సమాధానం చెప్పాడు. అది పెరగాలని నేను నాటుతాను. అది నీడ ఇస్తే అది ఒక బహుమతి మాత్రమే, తప్పనిసరి కాదు. మరి నీ పిల్లల విషయంలో ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వారిని నీ కోసం పెంచలేదు, ఈ ప్రపంచం కోసం పెంచావు. మొదటిసారి లీవికి అసలు విషయం అర్థమైంది. వృద్ధాప్య జ్ఞానం కన్ఫ్యూషియస్ ద్వారా లీవికి అందింది. అదేవిధంగా కన్ఫ్యూషియస్ కొన్ని విత్తనాలను లీవికి ఇచ్చి, నువ్వు ఇంకా మొక్కలు నాటవచ్చు, ఇంకా నేర్పించవచ్చు, ఇంకా నేర్చుకోవచ్చు. వృద్ధాప్యం అంటే వేచి ఉండడం కాదు, అది కొత్త ఆరంభాల సమయం. పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురు చూడకు, నీకు నచ్చిన పనిని మొదలుపెట్టు. ఆ మాటలు విన్న లీవి తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు. కానీ కొడుకు ఇంటికి కాదు, ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను, కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలోనే అందరూ ఆయనను మాస్టర్ లీ అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం మానేసే కొద్దీ ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ అందరూ ఆయన్ను ప్రేమగా చూడడం మొదలుపెట్టారు. ప్రేమ తిరిగి వచ్చిన వేళ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. నాన్న, నువ్వు వెళ్ళి చాలా కాలమైంది. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం. పిల్లలు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. మమ్మల్ని చూడడానికి రా, మాతో ఉండడానికి కాదు, మాతో గడపడానికి రా.
లీవి వెళ్ళినప్పుడు ఆయన్ను సాదర స్వాగతం లభించింది. ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తనను తాను ఒక భారంగా కాకుండా ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు. అప్పుడే ఆయనకు అర్థమైంది, ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించడం మానేశాడో అప్పుడే అది వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. ఈ కథ ఇచ్చే సందేశం వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండడం తప్పు అని ఈ కథ చెప్పడం లేదు. నిజమైన సామీప్యం స్వేచ్ఛ నుండి పుడుతుంది, బాధ్యత లేదా బలవంతం నుండి కాదు. మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే వారిని ఊపిరి ఆడకుండా చేస్తాం. మనల్ని మనం వారి పేరు రుద్దితే మనం వారికి అదృశ్యమైపోతాం. ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాం. కన్ఫ్యూషియస్ చెప్పినట్లు ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేం, వాటిని కేవలం పోషించగలం అంతే. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుడికి షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.